అనేది ఆవిర్భావం అయింది. ఏదైనా యాడ్ చేస్తారా? ఓకే సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నా సార్, మనం ఒకసారి పల్నాటి మనకు సంబంధించిన మన వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే మన రామ్మూర్తి గారు చెప్పారో, నిధులలో కూడా మేము సాధించాము, నీళ్లు కూడా నియామకాలలో కూడా మేము సాధించాము, బీఆర్ఎస్ సాధించిన విజయాల పట్ల దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇలా సాధించలేకపోయిన దిశగా తెలంగాణ రాష్ట్ర సమితి అంటే భారతీయ రాష్ట్ర సమితి నిరూపించింది అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఏకీభవిస్తారా, లేకపోతే మీరు దీని విషయంపై మీ స్పందన ఏంటండి? అన్మ్యూట్ చేయండి సార్. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన అవకాశం 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు వాళ్ళకి మంచి అవకాశం ఇచ్చారు. 2 సార్లు పాలన ఇచ్చారు, ప్రభుత్వాన్ని ఇచ్చారు. సో వాళ్ళని ఆశీర్వదించారు, కానీ వాళ్ళు నిలుపుకోలేకపోయారు. నిలుపుకోలేకనే కదా మార్పు వచ్చింది. లేకపోతే మార్పు ఎందుకు వచ్చేది? ప్రజల్లో ఈరోజు ఒక మాట చెప్పినప్పుడు, ఇప్పుడు మాట్లాడితే ఒక 10 నిమిషాల్లో ఊర్లలో కనపడతా ఉంది, దాని మీద చర్చా కార్యక్రమం నడుస్తూ ఉంది. ఈరోజు రియాలిటీలో ఉన్నారు జనాలంతా కూడా. అబద్ధాలు చెప్తే ఈరోజు నడిచే పరిస్థితి లేదు. అబద్ధాలు పునాదుల మీద ఎంతసేపు కూడా ఏదో గొప్పలు చెప్పుకుంటూ పోతే మనం అది చేసినాం అంటే ఈరోజు ఎవరు కూడా వినే పరిస్థితులు లేరు తెలంగాణ ప్రజలు. సో ఏదైనా కూడా ఉన్నట్టుగా మాట్లాడితేనే, బద్దలు కొట్టినట్టు మాట్లాడితేనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి వాళ్ళని ఆశీర్వదించే అవకాశాలు ఉంటాయి తప్పితే అక్కడ ఏం లేదు. నిజంగానే నీళ్లు తెచ్చుంటే, నిజంగానే నిధులు ఉండుంటే, నిజంగానే ఉద్యోగాలు ఇచ్చుంటే ఈరోజు మరి మార్పు ఎందుకు వచ్చేది? భారతీయ రాష్ట్ర సమితిని ఎందుకు పీకేశారు ఈ ప్రభుత్వం నుంచి అడుగుతా ఉన్నాం. వాళ్ళని పీకేసింది ఎవరో కాదు, టిఆర్ఎస్ పార్టీ నుంచి. టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే పేరు మార్చారో వాటి కోరలు తెచ్చింది కేసీఆర్. టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీగా మార్చినప్పుడే వాళ్ళకి ఉన్న తెలంగాణకు ఉన్న సంబంధాలు మొత్తం కూడా తెంచింది మరి కేసీఆర్ గారే. సో వాళ్ళు ఏంటి, మాకు తెలంగాణలో అవసరం లేదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో అవసరం లేదు, మేము 9.5 సంవత్సరాల పాలన అందించినాం, ఇప్పుడు మేము భారతదేశంలో పోతాం, భారతదేశంలో మేము గెలవాలన్న స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎప్పుడైతే పేరు మార్చారో అప్పుడే పడ్డది పునాది వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు మరి ఆ వ్యతిరేకత ఏ విధంగా ఉందో మనం ఏ విధంగా చూస్తా ఉన్నాం మనకు తెలుసు. ఏ పార్టీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఆ ఎన్నికల్లో గెలవలేని పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీది. ఎందుకు చెప్తానంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 3 నెలలకోసారి 6 నెలలకోసారి ఇంటెలిజెన్స్ సర్వేలు చేయించుకుంటారు. చేయించుకునే వాళ్ళు సో చేయించుకొని ఈ ఎన్నికలు వస్తున్నాయంటే, 2-3 నెలల ముందు ఎన్నికలు వస్తున్నాయంటే ఆ సర్వేలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మనల్ని ప్రేమిస్తున్నారా, ఆదరిస్తున్నారా, ఆశీర్వదిస్తున్నారా, అప్పుడే మనం ఎన్నికలు పోదామనే ఒక ఆలోచనతోటి డిసైడ్ వచ్చే కేసీఆర్ గారు మరి పార్లమెంట్కి ఎన్నికల్లో కానీ, తర్వాత మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ఎందుకు పోటీ చేయలేదు, ఎందుకు డిపాజిట్లు కూడా దగ్గరలేదో మరి వాళ్ళకి తెలుసు. కాబట్టి అందుకే డెఫినెట్గా తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఆదరించట్లేదు. ఒకవేళ నిజంగానే మంచి చేసి ఉంటే ఆదరిస్తారు, ఎవరినైనా ఆదరిస్తారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కానీ, భారతీయ జనతా పార్టీని కానీ కేంద్రంలో 3వ సారి వచ్చిందంటే ఆదరించడం అంటే, అఫ్ కోర్స్ మీరు అడగవచ్చు, అప్పుడు మీరు అనుకున్న 400 సీట్లు రాలేదు కదా, దాంట్లో తక్కువ వచ్చినాయి కదా అంటే, అదే కాంగ్రెస్ పార్టీ అబద్ధ పునాదుల మీద రాజ్యాంగాన్ని తర్వాత రిజర్వేషన్లు తీసేస్తారని దేశమంతా చెప్పుకుంది కాబట్టే కొంతమంది నమ్మి ఆ 99 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ గా ఇంకొక పార్టీ వైపు చూస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినా కూడా ఈ 15 నెలల కాలంలో 1,60,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ప్రభుత్వాన్ని నడుపుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీరు ఒక్కసారి ఊహించుకోవచ్చు. ఈ 5 సంవత్సరాల కాలంలో 3 లక్షల కోట్ల పైన అప్పులు తీసుకురావుతారు. దాంట్లో మరి ప్రాజెక్టులు పూర్తిగా పరిస్థితి ఉంటుంది, ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు కనీసం ఉద్యోగులకి ఈ జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారే మరి ఒప్పుకున్నారు. ఆర్బీఐ నుంచి తెచ్చి జీతాలు ఇస్తా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, బీఆర్ఎస్ హయాంలో ఒక నిమిషం, బీఆర్ఎస్ హయాంలో మరి వాళ్ళు ఇచ్చిన కొన్ని సంక్షేమ పథకాలు పెట్టారు. మనకు తెలుసు, కళ్యాణ లక్ష్యం ఒకటి, రైతు భరోసా ఒకటి, తర్వాత రైతు బంధు ఒకటి, తర్వాత వృద్ధులకి పెన్షన్. ఈ 3 పథకాలు ఏ విధంగా నడిచినో చెప్పనా జమీల్ గారు మీకు. 2014 కంటే ముందల తెలంగాణ రాష్ట్రం లిక్కర్ మీద వచ్చే ఆదాయం 14,000 కోట్లు. కానీ మొన్న
2023 బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోక ముందు అప్పుడు ఉన్న ఆదాయం తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ ఆదాయం దగ్గర 38,000 కోట్లు. అంటే దగ్గర మీకు అర్థమై ఉంటది 24 నుంచి 25,000 కోట్ల రూపాయలు ఈ మద్యాన్ని అమ్మి మద్యం తాగు తెలంగాణ చేసి ఈ 28,000 కోట్లతోటి ఈ 3 సంక్షేమ పథకాలు ఇచ్చిరు తప్పితే వీళ్ళు చేసింది గొప్ప పనులు ఏమి లేవు. చెప్పాలంటే గొప్ప పనులు ఏమి లేవు. ఆ 28,000 30,000 కోట్లు పెడితే ఈ మొత్తం పథకాలన్నీ కూడా కంప్లీట్ గా పూర్తయితాయి. ఇదే పని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. వీళ్ళు చేసింది ఏమి లేదు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ నెత్తి మీద తెలంగాణ నెత్తి మీద పెట్టింది తప్పితే మరి ఎవరు కూడా బాగుపడిన పరిస్థితి, ఎవరికి ఉద్యోగాలు రాని పరిస్థితి మనం చూసాం. కల్వకుంట్ల కుటుంబంలో 5గురికి ఉద్యోగాలు వచ్చినాయి. మరి వాళ్ళేనా ఉద్యమం చేసింది? ఉద్యమకారులు లేరా? ఇప్పుడు మన ఉద్యమకారులు రామ్మూర్తి గారు లేరా? లేదా రామ్మూర్తి గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉద్యమకారులు ఉన్నారే. ఉద్యమకారులు కానోళ్ళకు కూడా మరి ఈ కేబినెట్ లో మంత్రి పదవులు ఇచ్చి మోసం చేసింది ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు మొట్టమొదటిగా. సో ఇలాంటి అన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించి ఓట్లేసారు కాబట్టే ఈరోజు కేసీఆర్ గారిని ఓడించి పక్కన పెట్టారు. అది భరించలేక ఫామ్ హౌస్ లో పడుకుంటా ఉన్నాడు. సో రేపొద్దున ఒకవేళ మహాసభలు వాళ్ళు సభలు పెట్టినా కూడా ఏం చెప్పినా కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ వైపు మొత్తం కూడా చూస్తా ఉన్నారు. మొన్న జరిగిన ఎన్నికలే నిదర్శనంగా రేపు పొద్దున మనకి దర్శనమిస్తాయి. ఏ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, వాటి గురించి ఆలోచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో చర్చలు జరుపుతా ఉన్నారు. ఈ పార్టీలు 2 పార్టీలు కూడా ఒక్కటే. 2 పార్టీలు సాధించినవి ఏమీ లేవు. మొత్తం కూడా ఫెయిల్యూర్ ప్రభుత్వాలుగా మిగిలిపోతా ఉన్నాయి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో చర్చించుకుంటా ఉన్నారు. ఎన్ని రోజులు అబద్ధాలు చెప్పుకుంటా ముందు పోతాం చెప్పండి? రియాలిటీలో పోవాలి. రియాలిటీ పోతేనే రేపొద్దున తెలంగాణ రాష్ట్రంలో గట్టెక్కుతాం, అప్పుల మీద గట్టెక్కుతాం. ఈ భారతీయ జనతా పార్టీ వస్తేనే అప్పుల మీద గట్టెక్కి ముందుకు తీసుకొచ్చే బాధ్యత తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని మొన్నటికి మా ఫార్మేషన్ డే ఏదైతే ఉందో ఆవిర్భావ దినోత్సవం రోజు ఏప్రిల్ 6 రోజు కేంద్ర మంత్రివర్యులు జిల్లా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. సో అదే విధంగా ముందుకు పోతున్నాం. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ మాట వినే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించే అవకాశం